నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం। కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీమతి శారదా బ్రహ్మయ్యచారి జోరుగా ఎన్నికల ప్రచారం। వనపర్తి జిల్లా కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా 14వ వార్డు నుంచి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శారదా బ్రహ్మయ్యచారి పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు। ఈ సందర్భంగా వార్డులో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలుసుకుంటూ తమ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు। 14వ వార్డు ప్రజలు నాకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే ఈ ప్రాంతంలో ఉన్న ప్రధాన సమస్యలైన రోడ్ల విస్తరణ, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుదల, ప్రతి ఇంటికి ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండే మంచినీటి సరఫరా కోసం ప్రత్యేకంగా వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తాం। అలాగే ప్రజల్లో ఉన్న ప్రతి చిన్న పెద్ద సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాను। ప్రజల సేవే నా లక్ష్యమని హామీ ఇచ్చారు। ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు। మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో 14వ వార్డులో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది। కెమెరా పర్సన్ MD నజీర్ తో SR7 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా ఇన్ఛార్జ్ KP రెడ్డి। ఈ రోజు 14వ వార్డు నుంచి శారదా బ్రహ్మచారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడడం జరిగింది। నేను గత 5 సంవత్సరాలుగా బ్రహ్మచారి అనబడి నేను 14వ వార్డు కౌన్సిలర్ గా కాంగ్రెస్ పార్టీపై గెలిచి 5 సంవత్సరాలకు నా వంతు సాయం నేను ప్రజలకు చేయడం జరిగింది। ఇదే ఇందిరాగాంధీ బొమ్మ నుంచి వివేకానంద వరకు అతిపెద్ద రోడ్డు, చాలా దుస్థిత పరిస్థితిలో ఉన్న రోడ్డును డెవలప్ చేయడం జరిగింది। అదేవిధంగా దామోదర్ తోటలో ప్రతి ఖాళీలో డ్రైనేజీలు, CC రోడ్లు చేయడం జరిగింది। అదేవిధంగా సుభాష్ వాడ రోడ్డు కానీ, కమలానగర్ టు బ్రహ్మంగారి ఆర్చి రోడ్లు కానీ పునఃప్రారంభించడం జరిగింది। ఇంకా మిగిలిపోయిన కొన్ని పనులున్నాయి, అవి నేను గెలిచిన తర్వాత చేయడం జరిగింది। ఇక్కడ అంగన్వాడీ భవనం లేదు, అంగన్వాడీ ఓపెన్ చేయడానికి కృత నిశ్చయంతో ఉన్నాను। అదేవిధంగా మహిళా సంఘాలకు ఒక భవనం ఏర్పాటు చేయడానికి నేను ఎంతో కృత నిశ్చయంతో ఉన్నాను। మహిళలకు మెయిన్గా ఈ వార్డులో మహిళలు చాలా బీద పరిస్థితిలో ఉన్నారు, వారి కోసం నేను ఒక కుటీర పరిశ్రమను ఏర్పాటు చేయడానికి రేపు ఎలక్షన్లో అయిన మరుక్షణమే కుటీర పరిశ్రమను ఏర్పాటు చేయడం జరుగుతుంది। పెళ్లి అయిన ప్రతి ఒక్కరికి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి వచ్చే విధంగా నేను నా వంతు సాయం పూర్తి స్థాయిలో చేయడం జరుగుతుంది। అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు గెలవక ముందు నుంచి ప్రతి ఒక్కరికి, ఆపదలో ఉన్న వారికి, ప్రతి ఒక్కరికి ఎవరికైనా ఏదైనా జరిగితే TMR అభయస్థం ద్వారా ప్రతి ఇంటికి 5,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది। ఇది అదేవిధంగా పూర్తి స్థాయిలో ఈ నా గవర్నమెంట్ ఉన్నన్ని రోజులు మేము ఇవ్వడానికి కృతనిశ్చయంతో ఉన్నాము। అదేవిధంగా వార్డులో ఒక వాటర్ ప్లాంట్, బ్రహ్మంగారి గుడి ఆవరణలో ఒక వాటర్ ప్లాంట్ చేయడానికి నేను అతి త్వరలో, అంటే ఎలక్షన్ అయిన 15-20 రోజుల్లో వాటర్ ప్లాంట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను। అదేవిధంగా అమృత స్కీమ్ ద్వారా వాటర్ లైన్లు ఇంకా కొన్ని లేవు, ఆ అమృత స్కీమ్ ద్వారా ఆ వాటర్ లైన్ను పూర్తి స్థాయిలో పునఃప్రారంభించి CC రోడ్డు మరమ్మతులు పూర్తి స్థాయిలో చేయడానికి నేను మా ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్న గారి సహాయంతో మరియు చిన్నారెడ్డి గారి సహాయంతో, శివసేనారెడ్డి సోర్స్ చైర్మన్ అన్న గారి సహాయంతో నేను పూర్తి స్థాయిలో ఈ వార్డును అభివృద్ధి చేస్తానని మీ అందరికీ మరొకసారి చెప్పడం జరుగుతుంది। అదేవిధంగా ప్రధాన కూడలిలో CC కెమెరాలు, ప్రతి సర్కిల్లో CC కెమెరాలు కూడా పెట్టడానికి నేను కృతనిశ్చయంతో ఉన్నాను। అదేవిధంగా మన బాయ్స్ గ్రౌండ్ లో ఓపెన్ జిమ్, హాకీ షటిల్ కోర్టు తయారు చేస్తున్నాం। అతి త్వరలో స్విమ్మింగ్ పూల్ కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది। కాబట్టి వార్డు ప్రజలంతా ఈసారి నన్ను ఆదరించి, అభిమానించి నాకు హస్తం గుర్తుకు ఓటు వేయవలసిందిగా మరీ కోరడమైనది। జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్।